ఏపీకి ప్రత్యేక హోదా కోసం కేవీపీ ప్రైవేట్ బిల్లు రేపు రాజ్యసభ ముందుకు రానుంది. అన్ని పార్టీల మద్దతు కూడగట్టేందుకు కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. రేపు ఎంపీలంతా సభకు హాజరు కావాలని కాంగ్రెస్ విప్ జారీ చేసింది. ప్రభుత్వ మద్దతు కోసం కేవీపీ రామచంద్రరావు ఇప్పటికే కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీకి లేఖ రాశారు. విభజన సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు. 2014 ఫిబ్రవరి 20న రాజ్యసభలో జరిగిన చర్చలో ఏపీకి 10 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా అమలు చేయాల్సిందేనని వెంకయ్య నాయుడు సహా ఇతర బీజేపీ నేతలు చేసిన వాదనల కాపీలను ఆ లేఖకు జత చేశారు కేవీపీ. ప్రత్యేక హోదా వస్తే అంతకంటే కావాల్సింది ఏముంది అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. దేశ చరిత్రలో ప్రైవేట్ మెంబర్ బిల్లు చట్టమైన సందర్భం లేదన్నారు. కేవీపీ బిల్లుపై ఎలా వ్యవహరించాలన్న అంశాన్ని ఎంపీలతో చర్చిస్తామన్నారు చంద్రబాబు. హోదాను కాంగ్రెస్ ఆనాడు బిల్లులో పెట్టకుండా ఇప్పుడు రాజకీయం కోసం ప్రయత్నిస్తోందని విమర్శించారు. ప్రత్యేక హోదా వస్తే తనకంటే ఎక్కువ ఆనందపడేవారు ఎవరు ఉండరన్నారు బాబు. ప్రయత్నాలన్నీ చేస్తానే ఉన్నా. నేనేమంటానంటే అది డిసైడ్ చేస్తారు కానీ మా వాళ్ళు అక్కడ ఉన్నారు, వాళ్ళకి అర్హత ఉందా? ఆ రోజు సరిగా పెట్టి నాకు ఈ బాధలు వస్తాయా? ఆ రోజు పెట్టకుండా ఇప్పుడు ముసలి కన్నీళ్ళు గార్చడం ఏంటి? వచ్చేది ఏంటి? దానివల్ల తప్పే ఉంది. ప్రైవేట్ మెంబర్స్ బిల్లు ఎప్పుడైనా యాక్ట్ అయిందా? తెలియదా మీకు? ప్రైవేట్ మెంబర్ బిల్లు ఎప్పుడన్నా చట్టం అయిందా? చట్టంలో పెట్టవలసిన వాళ్ళు చట్టంలో పెట్టకుండా ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టాం మీరు సపోర్ట్ చేయండి ఒరిగిపోతుంటే ఒరిగిపోతుందా? ఎట్లయిపోతుందా? ఆ మాత్రం తెలియదా? ఎవరిని మోసం చేస్తారు మీరు? అంటే ఎక్కడికి పోతున్నారు మీరు? నేను కూడా సీఎంగా పనిచేశాను. 40 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నా. 78 నుంచి ప్రైవేట్ మెంబర్ బిల్లు అంటే ఎప్పుడన్నా చరిత్రలో ఒక్కసారైనా చట్టమైందా ప్రైవేట్ మెంబర్ బిల్లు? హైకోర్టు విభజనపై ఎవరైనా బిల్లు పెడితే టీఆర్ఎస్ మద్దతిస్తుందన్నారు మంత్రి కేటీఆర్. కేవీపీ ప్రవేశపెట్టే ప్రైవేట్ మెంబర్ బిల్లుకు తాము మద్దతిస్తామని అనలేదని స్పష్టం చేశారు ఆయన. కేవీపీ ప్రవేశపెట్టే బిల్లు వల్ల ఒరిగేదేమీ ఉండదని అన్నారు. తెలంగాణను కేసీఆర్ ఎలా సాధించారో కాంగ్రెస్ నేతలు గుర్తుంచుకోవాలన్నారు కేటీఆర్. 36 పార్టీలను ఒప్పించి ఏకాభిప్రాయంతో తెలంగాణ సాధించారని, అలాగే ఏదైనా అందరినీ ఒప్పించి సాధించుకోవాలన్నారు మంత్రి. మొదటి రోజు విదేశీ ప్రతినిధులతో భేటీ అయి తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించిన మంత్రి కేటీఆర్ రెండో రోజు ఢిల్లీలో బిజీగా గడిపారు. ఉదయం కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడిని కలిసిన కేటీఆర్ ఆ తర్వాత చేనేత, జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీతో సమావేశమయ్యారు. తెలంగాణ నేత కార్మికుల సమస్యలను వివరించారు కేటీఆర్. వరంగల్ టెక్స్టైల్స్ పార్క్ ప్రారంభోత్సవానికి స్మృతి ఇరానీ ఆహ్వానించారు ఆయన. పాలమూరు, దిండి ప్రాజెక్టులకు సంబంధించి ఏపీ, తెలంగాణ మధ్య తలెత్తిన వివాదాన్ని వీలైనంత త్వరగా అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు చేసి పరిష్కరించాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నిర్దేశించింది. అనుమతులు లేకుండా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఈ 2 ప్రాజెక్టుల వల్ల తమ ప్రాంత రైతులకు నష్టం జరుగుతుందంటూ విజయవాడకు చెందిన ఆళ్ల గోపాలకృష్ణ గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే వాటిని ఉమ్మడి రాష్ట్రంలోనే ప్రారంభించారు కాబట్టి కొత్తగా అనుమతులు తీసుకోనవసరం లేదని, అదే విషయాన్ని కేంద్రం అడిగినప్పుడు చెప్పామని తెలంగాణ తరపు న్యాయవాది వైద్యనాథన్ కోర్టుకు వివరించారు. పాలమూరు, డిండి ప్రాజెక్టుల విషయంలో సుప్రీంకోర్టు స్పందనపై సంతృప్తి వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్. కోర్టు సూచనలను స్వాగతిస్తున్నామని అన్నారు ఆయన. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలతో ప్రాజెక్టుకు అడ్డంకులు తొలగినట్లేనన్నారు సీఎం. ఏపీ వాదనకు విలువ లేదని, ప్రాజెక్టు ఫలాలు త్వరగా ప్రజలకు అందిస్తామని అన్నారు కేసీఆర్. తెలంగాణ ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు ఇవాళ మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించబోతున్నారు. జిల్లాలో నిర్మాణం పూర్తయిన ఎత్తిపోతల ప్రాజెక్టును మంత్రి ప్రారంభిస్తారు. ఆత్మకూరు మండలం నందిబల్లలో ఉదయం 9 గంటలకు పార్లర్ కెనాల్ ప్రారంభోత్సవం జరుగుతుంది. కొత్తకోటలో మధ్యాహ్నం 12 గంటలకు స్టేజ్ 2 ప్రారంభోత్సవం జరుగుతుంది. ఈ ప్రాజెక్టులో మొత్తం ఆయకట్టు 2 లక్షల ఎకరాలు. నేటి నుంచే 1,40,000 ఎకరాల ఆయకట్టుకు నీరందిస్తారు. థరూర్ మండలం రేలంపాడు గ్రామంలో ఉదయం 10:30 గంటలకు 2వ లిఫ్ట్ ప్రారంభోత్సవం జరుగుతుంది. నర్వ మండలం నాగిరెడ్డిపల్లి గ్రామంలో మధ్యాహ్నం 3 గంటలకు లిఫ్ట్ 1 ప్రారంభోత్సవంలో పాల్గొంటారు మంత్రి. హైదరాబాద్ అవసరాల కోసం 3 టీఎంసీల నీటి వినియోగానికి అంగీకరించింది కృష్ణానది యాజమాన్య సంస్థ. ఆంధ్రప్రదేశ్ కోరిన 8 టీఎంసీల నీటిపై మాత్రం నిర్ణయం తీసుకోలేదు. నదిలోకి వరద వస్తున్నందున మరోసారి సమావేశమై నీటి పంపకాలపై చర్చించాలని నిర్ణయించారు ఉన్నతాధికారులు. కేఆర్ఎండీ మెంబర్ సెక్రటరీ నమీర్ సెటర్జీ అధ్యక్షత జరిగిన ఈ మీటింగ్లో ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖ ఈఎన్సీలు పాల్గొన్నారు.
ఈ ఏడాది చివరిలో ఎర్రచందనం దుంగలను వేలం వేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం సెప్టెంబర్ 15న నోటిఫికేషన్ కూడా విడుదల చేస్తోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నివారణకు తీసుకుంటున్న చర్యలపై సమీక్ష జరిపారు సీఎం చంద్రబాబు. రెడ్ శాండిల్ స్మగ్లింగ్ కు పాల్పడుతున్న వారి పని పట్టాలని అధికారులను ఆదేశించారు. స్మగ్లింగ్ నివారణకు 100 బేస్ క్యాంప్స్ ను సిద్ధం చేయడంతో పాటు 127 చెక్ పోస్టులను ఏర్పాటు చేసినట్లుగా సీఎంకు వివరించారు అధికారులు. ఏపీలో పచ్చదనాన్ని పెంపొందించడానికి ఉద్యమంలా వనం మనం కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లుగా తెలిపారు సీఎం చంద్రబాబు. ఈ నెల 29న రాష్ట్రంలో ఒకే రోజు 1 కోటి మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు ఆయన. ప్రస్తుతం 23% ఉన్న అడవులను 2029 నాటికి 50% పెంచేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. వనం మనం కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో 30 కోట్ల మొక్కలను నాటాలని నిర్ణయించారు. ఇందులో అన్ని వర్గాల ప్రజలను భాగస్వామ్యం చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. విదేశీ విద్యా దీవెన పథకం కింద ఎంపికైన కాపు విద్యార్థులతో సమావేశమయ్యారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. ఈ ఏడాది మొత్తం 400 మంది కాపు విద్యార్థులు విదేశాల్లో చదువుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తోంది. ఇప్పటి వరకు 145 మందిని కాపు కార్పొరేషన్ ఎంపిక చేసింది. ఈ పథకం ద్వారా ఒక్కో విద్యార్థికి రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షల ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. వచ్చే నెలాఖరుకల్లా విద్యార్థుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాపుల్లోని పేద యువత సైతం విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం చేయాలన్నదే తమ లక్ష్యమని తెలిపారు చంద్రబాబు. ఉగ్రవాదులను న్యాయ సహాయం చేస్తామని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ 5 రోజుల పాటు సంతకాల సేకరణ చేపట్టింది. తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లో ఇంటింటికి వెళ్లి సంతకాలు సేకరించడంతో పాటు అన్ని ప్రధాన కూడళ్లలో ఎంఐఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేయాలని నిర్ణయించారు. దిల్సుఖ్ నగర్ లో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ సంతకాల సేకరణను ప్రారంభించారు. ఇంటింటికి వెళ్లి సేకరించిన సంతకాలను గవర్నర్కు అందజేస్తామన్నారు లక్ష్మణ్. నల్గొండ జిల్లా సూర్యాపేటలో ఆల్ ఇండియా రేడియో స్టేషన్ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు. ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి వినతి పత్రంతో ఈ అంశాన్ని పరిశీలనలోకి తీసుకున్న వెంకయ్య వచ్చే డిసెంబర్ నాటికి రేడియో స్టేషన్ పూర్తవుతుందన్నారు. స్టేషన్ ఏర్పాటుకు 10 ఏళ్ల కిందటే యూపీఏ హామీ ఇచ్చినప్పటికీ పెండింగ్ లోనే ఉండిపోయింది. త్వరలోనే ట్రాన్స్మిటర్ టవర్ల ఏర్పాటుకు టెండర్లు పిలవనున్నట్లుగా ఆ శాఖ అధికారులు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ఆహారం కలుషితం కావడంతో ఆయన ఇబ్బంది పడ్డారు. వెంటనే ఆయన్ను ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు వైద్యులు. తెలంగాణలో ఎంసెట్ 2 లీకేజ్ పై ప్రాథమిక విచారణ జరపాలని సీఐడీని ఆదేశించారు డీజీపీ అనురాగ్ శర్మ. ఎంసెట్ 2 ప్రశ్నపత్రం లీక్ అయిందని, కొందరు విద్యార్థులు అక్రమంగా ర్యాంకులు పొందారని విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. కన్వీనర్ రమణారావు డీజీపీని కలిసి ఆరోపణలపై విచారణ జరపాలని కోరారు. మరోవైపు ఈ వ్యవహారంపై జేఎన్టీయూ కూడా అంతర్గత విచారణ జరుపుతోంది. హైదరాబాద్ లో 3 కుక్క పిల్లల్ని మంటల్లో పడేసి ప్రాణాలు తీసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ముషీరాబాద్ లో 6 పిల్లలు 3 కుక్క పిల్లల్ని మంటల్లో పడేశారు. వేడికి తట్టుకోలేక పారిపోతుంటే పట్టుకుని మళ్లీ మంటల్లో పడేశారు. ఆ కిరాతకాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ వీడియోను సోషల్ మీడియాలో చూసిన కొందరు జంతు ప్రేమికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో 5గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ గ్యాంగ్ నడుపుతున్న జహీర్ కోసం గాలిస్తున్నారు.